అన్ని ఫ్రంట్ ఉన్నాయి, కొన్ని ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి, బ్యాక్ ఉన్నాయి. ఎత్తునా ఇప్పుడే నెంబర్ కొట్టి పంపిస్తున్నా. హలో బంగానికి ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నెంబర్ ప్లేట్ లేదు. అదే రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తారు, తీసుకెళ్ళి దొంగలు కాదుగా. దొంగలు అయితే మా బండి మేము ఎవరికి దొరకద్దు, మేము తప్పించుకొని పోవాలి అనుకోవాలి. ఏది నెంబర్ ప్లేట్ ఎక్స్చేంజ్ ఉన్నాడు, పిలిపించాం. ఆయన డబ్బులు ఇచ్చుకోండి, నెంబర్ ప్లేట్ పెట్టుకోండి, బయట కొనుక్కోండి. పర్వాలేదా? కాదుగా. ఎంత? అరగంట పని. ఓకేనా? వాళ్ళు కూడా బయట అన్నారు రండి. మరి ఎందుకు వేసుకోవాలి? రీసేషన్ ఎందుకు వేసుకుంటాం లేటు? అవునా? పని ఎంత అయిపోయావు? ముగ్గురు చనిపోయి నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ కారు ముగ్గురిని గుద్దింది, ముగ్గురు చచ్చిపోయారు, వెళ్ళిపోయింది. అందరు మీ అసలు ఉన్నాడే కదా మరి. హెల్మెట్ అవసరం, హెల్మెట్ పెట్టాల్సింది. అది ఎక్కడైనా చాలా అది తప్పదు. యూట్యూబ్లలో మీకు తెలియని లెవెల్లో పెడతా ఉంటారు. అసలు లోకల్ హెల్మెట్ అవసరం లేదు, సిటీ రేడియస్ 5 కిలోమీటర్లు అవసరం లేదు. అదంతా తప్పు, అదంతా అవన్నీ ఫేక్. ఓకేనా? బండి స్టార్ట్ చేసినావా హెల్మెట్ పెట్టాల్సిందే. ఓకేనా సార్? ఆ రోడ్ అవతల మా తారీడు సార్, ఇక్కడ మా ఇల్లు సార్ అన్నా కూడా పెట్టాల్సింది. ఇట్లా వెయిటింగ్ దీని ముందర పెట్టి తమ్ముడు. మొబైల్ కూడా తీసుకురా అందరు చదువుకుంటూ బండ్ల నచ్చినా పెట్టిరా, అన్ని బాగా పెట్టిరా మీరు.
అరే విక్టర్ సింబల్ చూపెట్ట సీజ్ చేసాం. అన్ని ఫ్రంట్ ఉన్నాయి, కొన్ని ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి. బ్యాక్ ఉన్నాయి. మా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం జగిత్యాల డిఎస్పీ గారి సూచన మేరకు జగిత్యాల పట్టణంలో వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్స్ అంటే ఏ వాహనాలకు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నంబర్ ప్లేట్ లేకుండా ఎవరైతే టౌన్లో తిరుగుతున్నారో వాళ్ళను స్పెషల్ డ్రైవ్ కింద ఆ వెహికల్ అన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. వారందరికీ కూడా దగ్గరుండి నెంబర్ ప్లేటు రాయించడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా పట్టణంలోని ప్రజలందరూ కూడా నంబర్ ప్లేట్ లేని వెహికల్ వాడకుండా ప్రతి మీ యొక్క వాహనానికి విధిగా నెంబర్ ప్లేట్ను పెట్టుకొని బయటకు రావాలని సూచిస్తున్నాము. ఎవరైతే చట్టవిరుద్ధంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారో వారికి ఫైన్ వేస్తూ అదేవిధంగా ఇక ముందు కూడా కేసులు కూడా రిజిస్ట్రేషన్ చేయబడతాయి. కాబట్టి అందరూ కూడా సూచనలు పాటించాలని కోరుతున్నాం.